సమయం నెమ్మదిగా గడుస్తుందనుకుంటాం. జీవితం మన చేతుల్లోనే ఉందనుకుంటాం. ఈ రోజు తిన్న ఆహారం, ఈ రోజు చేసిన వ్యాయామం రేపటి రోజులను సంతోషంగా ఉంచడానికే అనుకుంటాం. కానీ శరీరంలో లోపల మనకు తెలియకుండా ఒక పాత కథ నడుస్తూనే ఉంటుంది. అది మనది కాదు, తల్లిదండ్రుల నుంచి మన రక్తంలోకి వచ్చిన కథ. ఎన్ని నియమాలు పాటించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో ముందే నిర్ణయించబడి ఉంటుందంటే నమ్మగలరా? అవును, ఆహారం కాదు, మన అలవాట్లు కాదు, మన జీన్స్ మన లైఫ్ స్పాన్ ని డిసైడ్ చేస్తుందట. మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిన జన్యువులే మన జీవితం ఎంతవరకు సాగుతుందో చాలా వరకు నిర్ణయిస్తున్నాయని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు మన జీవితం మీద జీన్స్ ప్రభావం కేవలం 10 నుంచి 25% మాత్రమే అని భావించారు. మిగతాదంతా మన జీవన శైలి, పరిసరాలు, వైద్య సదుపాయాల వల్లే అనుకున్నారు. కానీ తాజాగా సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఆ అంచనాలను పూర్తిగా మార్చేసింది. ప్రమాదాలు, అంటువ్యాధులు, యుద్ధాలు లాంటి బయటి కారణాల వల్ల జరిగిన మరణాలను పక్కన పెట్టి కేవలం సహజ వృద్ధాప్యంతో ముగిసిన జీవితాలను మాత్రమే పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. మన జీవన కాలంలో దాదాపు 55% వరకు జీన్స్ పాత్ర ఉందని తేలింది. అంటే మనం ఎంత కాలం బతుకుతామన్న దానికి సగం సమాధానం మన పుట్టుకతోనే వచ్చేసిందన్నమాట. ఈ నిర్ణయానికి రావడానికి శాస్త్రవేత్తలు చిన్న డేటా కాదు, 100 ఏళ్లకు పైగా ఉన్న సమాచారాన్ని తవ్వారు. డెన్మార్క్, స్వీడన్ దేశాల్లోని లక్షలాది జంట పిల్లల జీవన కాలాన్ని పరిశీలించారు. ఒకేలా కనిపించే ట్విన్స్, వేరువేరుగా పెరిగిన ట్విన్స్, 100 ఏళ్లు దాటిన వ్యక్తుల కుటుంబ సభ్యుల జీవితం, ఇలా అన్నింటినీ పోల్చారు. ముఖ్యంగా 1870 నుంచి 1935 మధ్య పుట్టిన వాళ్ల డేటాను చూశారు. ఆ కాలంలో అంటువ్యాధులు, ప్రమాదాలు ఎక్కువగా ఉండేవి. అవి లేకుండా చూసిన డేటాతో అసలు నిజం బయటపడింది. ఒకే జీన్స్ ఉన్న ట్విన్స్ జీవితాలు ఆశ్చర్యకరంగా చాలా దగ్గరగా ముగిశాయి. ఇది ఇంకో విషయం కూడా చెప్తుంది. ఈ రోజుల్లో జీన్స్ ప్రభావం ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది? ఒకప్పుడు మలేరియా, టీబీ, ఆకలి ప్రమాదాలు మన జీవితాన్ని ముందే ముగించేవి. ఇప్పుడు వైద్యం మెరుగైంది, వ్యాక్సిన్లు వచ్చాయి, ప్రమాదాలు తగ్గాయి. అప్పుడు బయట కారణాలు తగ్గిపోయాయి. లోపల ఉన్న జన్యు ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పుట్టగానే అన్నీ ఫిక్స్ అయిపోయాయని కాదు. లైఫ్ ఇప్పటికీ 45% మన చేతుల్లోనే ఉంది. ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి, వైద్య సదుపాయాలు మన జీవితం జీన్స్ పెట్టిన గరిష్ట హద్దుకు చేరుతుందా లేదా అన్నది నిర్ణయిస్తాయి. ఇండియాలో ఈ విషయం ఇంకా కీలకం. భారతీయుల్లో కొన్ని జన్యువులు దీర్ఘాయుష్యుకు సహకరించవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ కాలుష్యం, పోషకాహార లోపం, డయాబెటీస్, ఊబకాయం లాంటి సమస్యలు ఆ జన్యు లాభాన్ని మసకబార్చేస్తున్నాయి. అంటే మంచి జీన్స్ ఉన్న చెడు జీవన శైలి వాటిని ఓడించగలదు. అదే సమయంలో సగటు జీన్స్ ఉన్న సరైన జీవితాన్ని పొడిగించగలదు. ఇలా ఈ అధ్యయనం మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది. జీవితం పూర్తిగా మన చేతుల్లో లేనట్టు కాదు. మన శరీరంలో రాసిన పాత కథ ఒకటి ఉంటుంది. దాన్ని మార్చలేం. కానీ ఆ కథ ఎలా ముగుస్తుందో, ఎంత బాగా సాగుతుందో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.